హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కూతురిని కాపురానికి పంపిస్తూ అత్తగారిని ఎలా రాచి రంపాన పెట్టాలో, అత్తగారింట్లో అందరిని ఎలా హింసించాలో, మొగుణ్ణి కొంగుకు ఎలా కట్టుకోవాలో అని కూతురికి నేర్పిన అమ్మ ఒక అత్తగారిగా మారితే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఏమిటోనే అమ్మడు, నిన్ను కారడవికి అంపడం పెడుతున్నట్టు ఉంది గాని కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించడం లేదు నాకు అని నిట్టూరుస్తూ అంది వరమ్మ. అదేమిటే అమ్మా అలా అనేసావు? బిక్కమొహం పెట్టింది వసుధ. మరి ఇంకా ఎలా అనమంటావు? అత్తగారు, ఆడపడుచు, మామగారు, మరిది, ఇంతమంది పటాలం ఉన్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపడం అంటే తోడేలు ఉండే అడవిలోకి నెట్టడమేగా అంది వరమ్మ. ఆ ఇంట్లో వాళ్ళంతా ఉన్నారని మనకు పెళ్లికి ముందే తెలుసు కదా? సందేహంగా అడిగింది వసుధ. తెలియకపోవడమేమిటి? తెలుసు. తెలియనిదల్లా దారిన పోయే తద్దినంలా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని, అతను ఇలాంటి పిచ్చిమాలోకమని తెలుసుంటే నిన్ను చస్తే ఇచ్చుండేదాన్ని కాదు అంటూ రుసరుసలాడింది వరమ్మ. అవును పాపం, ఆ మాట మాత్రం నిజం. కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న విషయం మీద ఆవిడకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. అందగాడు, ఆర్జనాపరుడు, అణకువ గలవాడు లాంటి లక్షణాలు సరే, కానీ అమ్మ, చెల్లి, తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాలు లేని వరుని కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా. కానీ కుదిరింది కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి 100% క్వాలిటీ లేనే లేదు. చివరికి భానుమూర్తి, అదే వసుధకు చేసిన వరుడు, అతని విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. తన అల్లుడికి ఉండాలని కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ భానుమూర్తికున్నాయి. ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప. సరేలే, ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. సంసారం అంతా అతనితో పాటే ఉంటుంది. నా కూతురికి ఆ సెగ తగలదులే అని మనసుకి నచ్చజెప్పుకొని ఆ సంబంధానికి ఒప్పుకుంది వరమ్మ. తీరా చూస్తే ఆ అల్లుడు ఏం చేశాడు? కూతురిని ఇంకా కాపురానికి పంపనే లేదు. ఆవిడ అంచనాలన్నీ కాస్త తలకిందులు చేసి పారేశాడు అల్లుడు. తండ్రి రిటైర్ అవ్వగానే మీరు ఇక నాతో పాటు ఉండాల్సిందేనని ఆ పరివారాన్ని అంతా తెచ్చి తన నెత్తిన పెట్టుకున్నాడు. ఇది వరమ్మ ఊహించలేదు. సొంత ఊరుంది, సొంత ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి స్థిరపడతారు అనుకుంటే జరిగింది ఇది. వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసు మనసులో లేదు. పిచ్చిదానా, వాళ్ళతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీలైపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటి మాటికి కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే, వసుధ, ఏమిటమ్మా నువ్వు మరి? వాళ్ళు మాత్రం మనుషులు కారు. అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? పోనీ వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్నా? చెల్లాయిలా అమాయకురాలిని కాదుగా అని నచ్చజెప్పబోయింది. అందుకే నిన్ను వెర్రిమొహమా అన్నది. వాళ్ళు నిన్ను కొడతారు, తిడతారు అన్నది కాదు నా భయం. మరి? మీ ఆనందానికి అడ్డు అవుతారని. కూర్చో చెబుతా అంది వరమ్మ. అక్కడి నుంచి మొదలయ్యింది ఇక. చక్కగా చిలకా గోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది. కానీ చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడి ఉంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ పార్కులో పాడుకునే సినిమా షూటింగ్‌లా ఉంటుంది. మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ 2 మూరలు పూలమాల తెచ్చాడు అనుకో, అమ్మకి, చెల్లికి వాటా పోను, నీకు మిగిలేదెంత? బెత్తెడు. పోనీ సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో, మేము వస్తాము అంటూ చెల్లి, తమ్ముడు తయారైతే ఎలా ఉంటుంది నీకు? చిరాకు రాదూ అంది వరమ్మ. ఎందుకు రాదు? వస్తుంది అంది వసుధ. ఇదే కాదు, ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరు ఇద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడుంటాయి. అవి నీకు ఎలా తీరుతాయి? ఇవన్నీ అలా ఉంచు. ఏడాదికి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు అల్లుడు. మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చు? 4 ఏళ్ళు తిరిగేసరికి ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఓ కారు కొనుక్కోవచ్చు. ఇంకా పోతే పుట్టేవాళ్ళ చదువులకి, సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు. వీళ్ళందరూ ఇంట్లో చేరితే ఇక నీకు మిగిలేదేముంది? ఆ చెల్లెలికి పెళ్ళంటారు. ఆ పైన పండగలు. ఆ తమ్ముడికి చదువు, ఉద్యోగం. ఈలోగా ఆ ముసలి వాళ్ళకి రోగాలు, రొచ్చులు. ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు మెరిసిపోతాయి.
నడుములు వంగిపోతాయి. ఇది ఖాయం అంది వరమ్మ. అబ్బా! మరీ భయపెట్టేస్తున్నావే అంది వసుధ. ఉన్న సంగతే చెప్పాను అంది తల్లి వరమ్మ. నన్నేం చేయమంటావే? ఆయనకు వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీల్లేదు, పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని గుండెలు ఉండాలి అంది వసుధ. పిచ్చిదానా! ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు. పొగపెట్టాలి అంది. ఎలానే అంది వసుధ. ఒసేయ్ అమ్మడు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు అన్నారు. ఆలోచించు. ముందు మచ్చుకొకటి చెప్పవే అమ్మా ప్లీజ్. నాకు మాత్రం ఏం తెలుసే. నాకు ఆ అవసరం రాకుండా ముందే మా అత్తామామల్ని తన దగ్గరికి రప్పించుకొని నాకు మేలు చేశాడు దేవుడు. సర్లే, విన్నవేవో చెబుతా గాని ముందు ఒకటి గుర్తుపెట్టుకో. అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుణ్ణి కొంగున కట్టేసుకోవడం. నా వాళ్ళందర్నీ వదిలేసి కేవలం నీకోసం వచ్చిన దాన్ని. నీకు ఇక నా తర్వాత మిగిలిన వాళ్ళు సుమి అని ప్రతి క్షణం అతని బుర్రను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యం అంది వరమ్మ. ఇది లెసన్ నెంబర్ 1 అమ్మా అని ఉత్సాహంగా అడిగింది వాణి. వాణి వరమ్మ రెండో కూతురు. కొంచెం అమాయకురాలు. 12 ఏళ్లున్నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల. ఒకసారి ఆరిందల్లా ఇంకోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళిక్కడ్నుంచి అని ఉరిమింది వరమ్మ. నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తుంది గాని నువ్వు చెప్పు అని చెల్లెల్ని మురిపంగా దగ్గరికి తీసుకుంటూ అన్నది వసుధ. ఒకళ్ళు చెప్పేదేమిటి? సొంత తెలివితేటలు ఉండాలి గాని. ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల మీ మేనత్త దమయంతి ఎంత గడుసుదో తెలుసా? కాపురానికి వెళ్ళిన 3 నెలల్లో అత్తామామల్ని గడప దాటించేసింది. ఇల్లు సొంతం చేసుకుంది అంది వరమ్మ. ఏం చేసింది అంది వసుధ. ఏం చేసిందా అంటూ 4 రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ 4 రోజులు తన ఆడపడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ. ఒక్కొక్క పని చేసుకుంటూనే, అమ్మాయి ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి. ఈ విషయంలో మీ అత్త చాలా గటికురాలు. బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరలు మటుకు మేకులకు కొర్రు పట్టించి చింపి పారేసేది. ఆ పని చేయడంలో గొప్పదనం లేదు. తిరిగి ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటయిందత్తా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేదంట. 4 రోజులకు ఒకసారి ఇదే తంతు. కావాలని చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు? అది చమత్కారం అంటూ తండ్రి బట్టలు దులిపి దండంపై ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది. ఇబ్బందులకి గురి చేయాలని గట్టిగా సంకల్పించాలి గాని తెలివిగల వాళ్ళకి దారులు కొదవా. దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవారు. అతనికి వేరే పనేమీ లేదు. 24 గంటలు పేపర్ ఒకటి పట్టుకొని కూర్చునేవాడట. ఇలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు కాదు, ఒక వ్యసనం. అది లేకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం తేలిక. మీ అత్త ఆ ఇంటికి వెళ్ళడంతోటే వాళ్లకు తిప్పలు మొదలయ్యాయి. పేపరు ఉంటే కళ్ళజోడు కనబడేది కాదట. కళ్ళజోడు కనబడితే పేపర్ మాయమయ్యేదట. లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు. ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందంట మామయ్య, ఏమనుకోవద్దు అన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టేదట. తనతో పాటే పేపర్ కోసం, కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలు పడే కోడల్ని, చిరిగిపోయిన పేపర్ని పట్టుకొని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకొని నువ్వు వచ్చాకే ఇలా అవుతుందని ఎలా అనగలడు ఆ పెద్ద మనిషి? ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడటం మానేసి గుడిలోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాడాయన. లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టు ఎక్కడమేగా. సాయంత్రం టిఫిన్ కి పకోడీలు వేస్తూ వరమ్మ ప్రవచించిన రెండో ఉపాయం ఇది. పొద్దుటిపూట అత్తగారు కాఫీ కలిపే వేళకు నేను చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్లలో కాఫీ కలిపి పోయటం, మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే మరి ఏ పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయటం. అత్తగారు దేవుడి ముందర కూర్చొని ఏ లలితా సహస్రనామమో చదువుకుంటూ ఉంటే టీవీలో సీరియల్ పెద్ద సౌండ్తో ఇల్లు ఎగరగొట్టడం. ఇవన్నీ చిట్టిపొట్టి మొట్టికాయల్లాంటివి. సిసలైన దుడ్డుకర్ర దెబ్బలు లాంటి ప్రయోగం ఒకటి చేసిందంట మీ అత్త
అంది వరమ్మ. కూతుర్లు ఇద్దరూ ఆసక్తిగా నోరు తెరిచి వింటూ ఉండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ. అబ్బే, అది గొప్ప ఎత్తేం కాదు, చిన్న యుక్తి, కానీ పవర్ఫుల్ అంతే. ఏం లేదు, సరసాలాడుతూ కబుర్లు చెబుతూ ఆఫీస్కి వెళ్ళే మొగుడికి దగ్గర కూర్చొని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆ పైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ 2 చెంచాల ఉప్పు 2 చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోవడం అంతే. ఆ తర్వాత అంది వాణి. ఆ తర్వాతేముంది? ఆ మామగారు ఒకసారి గుండె నొప్పి వచ్చిన మనిషి. అత్తగారికి హై బీపీ. నెల తిరక్కుండా రెండో కొడుకు ఇంటికి మకాం మార్చేశారంట. మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపతు కాకపోవటం. ఒసే వసు, ఇంకొక మాట, మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామనే సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసన కూడా రాకూడదు. తెలిసిందా? ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో అంటూ తరిగిన కూరగాయలు చిల్లుల గిన్నెలో వేసి కత్తిపీట దగ్గర నుంచి లేచింది వరమ్మ. అమ్మ, సిలబస్ మొత్తం అయిపోయింది కదూ? బెరుకు బెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి. నిన్ను అంటూ చెయ్యెత్తింది వరమ్మ. తుర్రుమన్నది వాణి. కూతురు సౌఖ్యం కోసం అంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు పథకాలు పండించే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి, రోజులు మారాలి. కాలం మారింది, రోజులు మారాయి. అత్తారింట్లో కూతురు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. వరమ్మ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తోంది వసుధ. వసుధ చేస్తున్న పనులు వరమ్మకు మింగుడు పడడం లేదు. ఆ రోజు వరమ్మ మనసు కుమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూనే ఉంది. రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జులిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి. అమ్మా, బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం. ముందు చెబితే నువ్వు ఒప్పుకోవు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా అని మెల్లగా చెప్పేసి ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయింది వరమ్మకి. నోట్లో వేలు పెడితే కొరకడం తెలియనట్లు ఉండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు. బిందుని మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడే అనుమానం వచ్చింది. అమ్మా, తను బిందు, నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో వెలుగులు, ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు. అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు, మరి ఇంకేదో అనుబంధం ఉన్నదని. ఆ తరువాత బాబ్జీతో కూడా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని. కమల అనుకువగల పిల్ల. డిగ్రీలు లేవు గాని ఇంటి పని అది చక్కగా చేస్తుంది. తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలిగా నిర్ణయించేసింది. కానీ ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు. వాడే సమాధాన పడతాడులే అనుకున్నదే గాని ఇంత పని చేస్తాడనుకోలేదు. ప్రాణపదంగానే కాదు, ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని. వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా, తన నోటి మాట దాటకుండా ఎంతో బుద్ధిమంతుడిగానే ఉన్నాడు ఇన్నాళ్ళు. ఇంజనీర్ అయ్యి 5 అంకెల జీతం తెస్తున్నప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఫస్ట్ తారీఖు నాడు జీతం పట్టుకొచ్చి కవరు కూడా విప్పకుండానే తన చేతికి అందించేస్తాడు. ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి. బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డగానే ఉండాలని కోరుకునేది. ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడింది. తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కలలో కూడా అనుకోలేదు. ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారడానికి కారణమేమిటి? తన చేతిపట్టు జారిందా? ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటి అని అనిపించిందా వాడికి? రాత్రంతా ఇదే ఆలోచనతో వరమ్మ నిద్రపోలేదు. తెల్లారి లేచేసరికి నీరసం, తలనొప్పి. ఇది చాలదన్నట్లు ఆఫీస్కి వెళుతూ ఇంకో పిడుగులు అనేసి వెళ్ళాడు బాబ్జీ. ఈ రోజు మంచి రోజంట. బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళతారు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయమ్మా అని అన్నాడు. ఇంకేం రెట్టింపు అయింది తలనొప్పి. ఇక నీరసమైతే వెంటనే ముసుగుదన్ని పడుకోమంటుంది. మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. ఎడతెరిపి లేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది.
ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది. కమల గాని వచ్చుంటే ఆధిపత్యం అలాగే కొనసాగేది. కానీ ఇప్పుడు వచ్చేది బిందు. రేపు తన స్థానం ఎక్కడ? అసలే ఆ బిందు మహా అందగత్తె. పెద్ద చదువు చదువుకుంది. మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది. సంపాదిస్తోంది. ఇన్ని అదనపు అర్హతలు ఉంటే పొగరు చూపించి తల ఎగరేస్తుందేమో. అసలు ఊరుకోకూడదు. పోనీలెమ్మని ఊరుకుంటామా? రేపు అలుసు చూసుకొని బెడ్ కాఫీ అందించవచ్చు. క్యారేజీ అమర్చమనవచ్చు. ఇంటి కాపలాదారులా, వంట మనుషులా, పని మనుషులా మార్చేయొచ్చు. అమ్మో! అది భరించగలనా? ఆ లోకువ ఆ పిల్లలకి ఇవ్వనే కూడదు. అమ్మాయ్! నీకు ఎన్ని కొమ్ములు ఉన్నా ఈ ఇంటికి ముందు వచ్చిందానిని నేను. యజమానురాలయింది నేను. చెర్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది. నా తర్వాతే నువ్వు సుమా! జాగ్రత్త అని చాలా గట్టిగా చెప్పాలి. పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా? వరచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే. ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు. కాదులే, బాబ్జీ అటువంటి వాడు కాదు. తనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు. ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని, వాడినంత అపురూపంగా పెంచిందని, వాడు పెద్ద పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తపించింది. అందుకే కదా ఆయన తనని వదిలి పైలోకాలకు వెళ్ళిపోయినా లెక్క చేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగర దగ్గర నుంచి అన్నీ పారేసి వాడిని చదివించింది. వాడికి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం వస్తే శ్రమ ఫలించినందుకు ఎంతో సంబరపడిపోయింది. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి పెంచి ఇంతవాణ్ణి చేసిన వాళ్ళకంటే ఇవాళ వచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనని లోకువ చేస్తాడా ఏమో! ఏం చెప్పగలం? తనని అడగకుండా అడుగు కదపని వాడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటి అన్నట్లు ఇంటికి తీసుకువస్తున్నాడు. వాణ్ణి ఎలా నమ్మగలం? తల్లిని మన్నించడం మానేసి పెళ్ళానికి విధేయుడు కాడని ఎలా హెచ్చరించగలం? మొగుడి వత్తాసు చూసుకొని ఆ నెరజాన నా మాటకి లోబడి ఉంటే సరే, లేదంటే మీ దారి మీది అంటుందేమో. దేవుడా! అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా? లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది? తను దూర సందులేదని ఏడుస్తుంటే తన మెడను పట్టుకొని వేలాడుతున్న ఈ వెర్రిబాగుల పిల్ల ఒకటి. వీళ్ళు కాదంటే దీన్ని భరించేవారు ఎవరు? నేను కాస్త సహనంగానే ఉండాలి తప్పదు. అలా అని మొదట్లోనే భయపడి భయాన్ని బయటపెడితే ఇప్పట్నుంచే చులకన అయిపోవచ్చు. ధైర్యంగా ఉండాలి. ఏం జరుగుతుందో? భగవంతుడా! నీట ముంచుతావో పాల ముంచుతావో అని వరమ్మ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అమ్మా! వదిన వాళ్ళు వచ్చేశారు అని అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి. నిటారుగా అయ్యింది వరమ్మ. మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు. వాళ్ళది తప్పే. పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి, దీవించాలి అని వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి అర్దింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ. మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందామనుకున్నారట. మీ ఇంటి వాతావరణం, మీ మనసు, పద్ధతులు, అలవాట్లు తెలిసిన అయిన వాళ్ళ పిల్లను తెచ్చుకోవాలి అనుకోవడం సమంజసమే. కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా అన్నాడు బిందు తండ్రి. బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు. నా కూతురని కాదు, బిందు కూడా మంచి పిల్ల. దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవడం నేర్పించింది. బిందు మీతో సులువుగా కలిసిపోతుంది. పెద్దల విలువ ఏమిటో, వారి గౌరవానికి భంగం కలిగించకుండా ఎలా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని. నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మీ మనసు తెలుసుకొని మసులుకుంటుంది. మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది. హామీ ఇస్తున్నట్లుగా చెప్పిందావిడ. బిందు వరమ్మ గారికి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆమె చేతులు తన చేతిలోకి తీసుకుంది. అమ్మా! ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే కాదు, నాకు కూడా అమ్మే. మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను. మీరు కూడా నన్ను వేరేగా చూడకండి. మూడో కూతురిని అనుకోండి. మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలిని అనుకోండి.
మీ వేలు నిర్దేశించిన వైపే నేను ఎప్పుడూ నడుస్తాను. సందేహించకండి. నన్ను నమ్మండి. వాణి గురించి కూడా మీకు బెంగవద్దు. నేను తనని తీర్చిదిద్దుతాను. తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను. బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాకుండా ఒక భరోసా, ఒక సాంత్వన కూడా వినిపించి ఊరట పడింది వరమ్మ. ఆవిడ బెట్టు సడలుతూ ఉంది. బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకొని, బిందు చేతిని తన చేతిలో ఉంచుకొని మెల్లిగా ఒత్తింది. బిందు ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది. అమ్మా, మీరు వంట చేసేసి ఉంటారు. నేను స్వీట్ మాత్రం చేస్తాను మన అందరికీ అంటూ ఉండగా బాబ్జీ వచ్చాడు. ఇంటి వాతావరణంలో పొద్దుటి వేడి లేదు. చల్లబడింది. ఆహ్లాదంగా కూడా ఉంది. అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ, సాంబారు పసందుగా కుదిరింది అంటూ, బ్రహ్మగారి చేతి వంటని మెచ్చుకుంటూ, బిందు చేసిన పాయసంలో మాత్రం సగ్గుబియ్యం కంటే పంచదార ఎక్కువగా ఉన్నదంటూ రుచులు ఎంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి, అమ్మా, వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది. ఒక్కసారిగా అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్ల వంక. పులుసులో ఉప్పు ఎక్కువ వేయాలి అని చెప్పాలి గాని పాయసంలో పంచదార ఎక్కువ వేయమని చెప్పొచ్చా అంది వాణి. ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది. కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్